రెడ్డికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ నేత పచ్చల శ్యాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఏదో అన్యాయం జరుగుతోందని నమ్మించేలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను స్వాగతిస్తూ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడకూడదని ఆయన హితో పలికారు. మనం సహకరించలేదని, 3 రాజధానులని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామని కేవలం అది ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించండి. మీకు తెలిసి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారో కొద్దిమంది, లేకపోతే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మీ నోటీసులోకి రావాలని, మళ్ళీ ఎక్కడో చోట టికెట్లు కావాలని, ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు మీదో లోకేష్ గారి మీదో కేసులు వేస్తే పని పాట చేయరు, ప్రజల్లోకి రారు, వీళ్ళు పని చేయరు, ఏసీ రూమ్లో కూర్చుంటారన్న జగనన్న. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పిచ్చి పిటిషన్ కోర్టులో వేస్తారు. ఈ మంది బయలుదేరారన్న జగనన్న. మీరు గమనించాలి, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే బ్యాచ్ని బూతులు తిడటం, జైలుకి వెళ్ళటం, నీ దగ్గర రావటం, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయటం, నీ దగ్గర రావటం. వీళ్ళు ప్రజల్లో ఉండరన్న. ఎలక్షన్ వచ్చే సమయానికి ఒక 100 కోట్లు తీసుకొని వస్తారు. ఎందుకంటే ఊర్లు దోసుకొని ఉన్నారు. ఎలక్షన్ వచ్చే సమయానికి ఒక 100 కోట్లు తీసుకొని వస్తారు, ఏదో టికెట్ అంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయిన జగనన్న. రాజధాని విషయంలో ఎంత గమ్ము నుండి, ఎంత ఒద్దిగ్గా, ఎంత విఘ్నతతో ప్రదర్శిస్తే మంచిదన్న. ఎందుకంటే రాజధాని అనేది ఒక మహత్తరమైన బౌద్ధం నడియాడిన ప్రాంతం అన్న అమరావతి. రాజధాని గొప్ప ఉద్యమం అన్నారు జగనన్న. ప్రపంచ చరిత్రలో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఇంతవరకు ప్రపంచ చరిత్రలో స్వచ్ఛందంగా రైతులు వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నా. ఇది చరిత్ర అన్న. 1 ఎకరం 2 ఎకరాలు కోల్పోతే రైతు తన సర్వస్వాన్ని కోల్పోతాడు. అటువంటి క్రమంలో ఒక రక్తం బొట్టు చెందకుండా, ఒక్కడ కూడా ప్రాణహాని కాకుండా, ఏ రైతుకు కూడా నష్టపరిహారం కాకుండా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతుల దగ్గర నుండి సమీకరించడం అనేది చాలా గ్రేట్ అన్న ఇది. కాబట్టి మనం సహకరిద్దాం. 2022లో మీరు పిటిషన్ వేశారు, అప్పుడు సిఐడి వారు ఉన్నారు. అప్పుడు జగనన్న ఈ ప్రాబ్లం పెట్టారా? అదేమంటే లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది అని అంటారు. వంగలపూడి అనిత గారి చేతిలో ఏమీ లేదు లా అండ్ ఆర్డర్ అని మీరు అంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారి చేతిలోని లా అండ్ ఆర్డర్ కాదు. మన జగనన్న సీఎం ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ జగనన్న చేతిలోనే ఉందన్నాయ్. ఒకసారి చూడండి రికార్డు. దళిత మహిళకి వంగలపూడి అనిత గారికి లా అండ్ ఆర్డర్ ఇవ్వలేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. 2022లో సిఐడి వారిని మనం ప్రలోభపెట్టి మనం కేసులు కట్టించేది నిజమైతే అప్పుడు ఇది కూడా నిజమైంది. ఇది అబద్ధమైతే అది అబద్ధమైంది. అధికారులు పనిచేస్తారన్నాయి. మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. మంచో చెడు, తక్కుడు బిక్కుడు, తప్పు ఒప్పు ఇది నడుస్తుంది. నడవనండి, మనం చెయ్యం. రాజధానికి మనం సహకరించలేదని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.